హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు వరల్డ్ కంటెంట్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి తెలుసుకుందాం. ఆంధ్ర రాష్ట్రం 1956 నవంబర్ 1న ఏర్పడింది. 1956 ప్రకారం చూసుకుంటే మొత్తం 21 జిల్లాలు కలవు. ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేసి 11 జిల్లాలు, తెలంగాణలో వచ్చేసి 10 జిల్లాలు కలవు. ఇవి 2014 జూన్ 2న 2 రాష్ట్రాలుగా విడిపోయాయి. ఒకటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మరియు రెండోది వచ్చేసి తెలంగాణ. ఆంధ్ర రాష్ట్రం రాజధాని 1956 నుంచి 2014 వరకు హైదరాబాద్ ఉండింది. ఇప్పుడు రెండు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాద్గా ఉండేది. ఇప్పుడు 2014 జూన్ 2న తర్వాత ఆంధ్రప్రదేశ్లో అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు కాబట్టి అప్పుడు 13 జిల్లాలుగా ఉండేవి. అవి ఇక్కడ చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు మరియు వైఎస్ఆర్ కడప మరియు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు. ఇప్పుడు ప్రస్తుతం 2019 ఎలక్షన్ ప్రకారం సీఎంగా జగన్మోహన్ రెడ్డి గెలిచారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా మార్చారు. అవి ఇక్కడ చూసుకుంటే శ్రీకాకుళం, పార్వతీపురమన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, శ్రీ బాలాజీ, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.